కొంతమంది గురించి ఎంత మాట్లాడినా తరగదు, చెప్పాలనిపిస్తుంది, చెబుతూ ఉంటాం అనేది అదొక ఆనందం. మోహన్ బాబు నాది మా రిలేషన్ చాలా తమాషా రిలేషన్. చాలామంది పిల్లలు మిక్కీ మౌజ్ చూస్తుంటారు, టామ్ అండ్ జెర్రీ. అది జెర్రీ నేను టామ్, నేను జెర్రీ తను టాము. చూసారా ఎలా చూస్తున్నాడు? ఇద్దరు ఒకళ్ళు వదిలి ఒకళ్ళు ఉండలేరు. మంచి జరిగినా చెడు జరిగినా సరే ఒకళ్ళొకరు పలకరించుకుంటారు, ఆప్యాయంగా వాళ్ళందరూ చూసుకుంటారు. కానీ మీడియా దృష్టిలో, ప్రజల దృష్టిలో మా మధ్య ఎవరో చిన్న అగ్గిపుల్ల గీస్తారు, అంతే చాలా బొగ్గుమంటుంది. ఆ తర్వాత తెలుస్తుంది ఇది అనవసరంగా మన బలహీనతల్ని అవతల వాళ్ళు ఎన్కాష్ చేసుకుంటారు, మన ఇద్దరు మీడియాకి ముడిసరికి అయిపోతున్నామయ్యా, ఛాన్స్ ఇవ్వకూడదని. కానీ నిజంగా క్రైసిస్లో ఉన్నప్పుడు నాకేమాత్రం ఇబ్బందులు ఉన్నా, తనకి ఏమాత్రం ఇబ్బందులు ఉన్నా సరే ఫస్ట్ పర్సన్స్ రియాక్ట్ అయ్యేది ఈచ్ అదర్ మేమే. ఆ రకమైనటువంటి ఆప్యాయత అనుబంధం మా మధ్య చోటు చేసుకుంది. ఎలాంటిదంటే ఇది ఒక 30 సంవత్సరాల అనుబంధం. ఇవి ఆషామాషి అనుబంధం కాదు. ఒక అనుబంధం పెనవేసుకుందంటే కనుక అది ఏ ఒక్కరి గొప్పతనం కాదు. ఇద్దరి వ్యక్తిత్వం ఒకళ్ళు నచ్చబట్టి, ఒకళ్ళు పెనవేసుకోబట్టి, ఎక్కడ ఒక చోట చిన్న తప్పు జరిగినా రెండో వాళ్ళు దాన్ని సరిపుచ్చుకోవడం, రెండో వాళ్ళ చోట ఏదైనా చిన్న అసౌకర్యం కలిగితే మిగతా వాళ్ళు అడ్జస్ట్ అవ్వడం, ఇది దాంపత్య జీవితంలో చూస్తుంటాం. చాలా రేర్గా ఫ్రెండ్షిప్లో కూడా చూస్తుంటాం. ఆ రకమైన ఫ్రెండ్షిప్ మోహన్ బాబుది నాది. నిజంగా మోహన్ బాబు లాంటి ఒక స్నేహితుడు లభించడం అనేది చాలా చక్కటి అవకాశం, చాలా అదృష్టం అది. ఆ రకంగా అఫ్కోర్స్ నేను అతను దొరకడం కూడా అతను అదృష్టం అది. తర్వాత అది చాలా అదృష్టవంతుడు ఆ రకంగా నాలంటాడు దొరకడం. సో చాలా సంతోషం. అండ్ కాలాతీతం అయ్యింది. ఏమైనా సరే మోహన్ బాబుకి ఈ రోజున ఇలా అవార్డు ఇవ్వడం, సన్మానం చేయడం అన్నది నన్ను నేను సన్మానించుకున్నట్లుగా భావిస్తాను. ఇంతకంటే ఏం చెప్పలేను.